హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పావు బాజీని ఎట్లా తయారు చేయాలో చూసేద్దాం. ఈవినింగ్ టైంలో స్నాక్స్గానైనా లేదంటే డిన్నర్కి అయినా ఈ రెసిపీని చాలా ఈజీగా అంటే చాలా ఈజీగా తయారు చేసేయచ్చు. ముందుగా దీనికోసం బంగాళాదుంపని క్యారెట్లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక కుక్కర్లో వేసి అవి మునిగేంత వరకు వాటర్ పోసుకొని గ్యాస్ పైన పెట్టి ఒక 5 విజిల్స్ వేయించుకోవాలండి. ఇలా 5 విజిల్స్ వేయించుకుంటే చాలు, ఈ ముక్కలన్నీ మంచిగా ఉడికిపోతాయి. ఇలా ఉడికిపోయిన వాటిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇలా మెత్తగా చేసుకొని ఒక సైడ్న పెట్టేసుకోవాలి. తర్వాత గ్యాస్ పైన కడాయి పెట్టేసుకొని అందులోకి కొంచెం నూనెని వేసి అదేవిధంగా ఒక స్పూన్ బటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా బటర్ని యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి ఉల్లిపాయ ముక్కలను వేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయిన తర్వాత 3 పచ్చిమిర్చిని అదేవిధంగా ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత అది పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 5 మినిట్స్ ఉన్నట్లయితే ఈ ఉల్లిపాయలు కూడా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయండి. ఇలా వచ్చిన తర్వాత అందులోకి టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకొని మరొకసారి మంచిగా కలుపుకొని దానిలోకి మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని అదేవిధంగా కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా టమాటా ముక్కలు వేయగానే ఇలా సాల్ట్ని పసుపుని యాడ్ చేసుకోవడం వల్ల ఈ ముక్కలు అనేవి వేగంగా మగ్గిపోతాయి. సో ఇట్లా వేసుకొని మరొకసారి మంచిగా కలుపుకొని పైన మూత పెట్టేసుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు టమాటా ముక్కలని మగ్గించుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూసినట్లయితే ఆయిల్ అనేది పైకి తేలి టమాటా ముక్కలన్నీ మంచిగా ఉడికిపోతాయండి. దీనిని మరొకసారి మంచిగా కలిపేసుకొని దానిలోకి మనం ముందు బంగాళాదుంపని క్యారెట్లని మెత్తగా చేసుకున్నాం కదా, దానంతటిని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత దీని అంతటిని మరొకసారి మంచిగా కలుపుకొని దానిలోకి మనకి టేస్ట్కి సరిపడా కారాన్ని అదేవిధంగా కొంచెం పావుబాజీ మసాలాని కూడా వేసుకోవాలి. ఇలా వీటిని వేసుకున్న తర్వాత ఈ మసాలాలను కూడా దానికి పట్టేటట్లుగా మరొకసారి మంచిగా కలుపుకొని దానిలోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ వాటర్ని యాడ్ చేయవలసిన అవసరం లేదు. కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని అందులోకి ఒక స్పూన్ బటర్ని కూడా యాడ్ చేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అట్లా ఉంచేయాలి. 5 మినిట్స్ తర్వాత కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. దీని మీదకి కొంచెం కొత్తిమీరని వేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు కర్రీ అనేది రెడీ అయిపోయింది. తర్వాత గ్యాస్ పైన ఒక పెనాన్ని పెట్టేసుకొని దానిపైన ఒక స్పూన్ బటర్ వేసి అది కరిగిన తర్వాత కొంచెం పావుబాజీ మసాలా అదేవిధంగా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసి పెనం మొత్తం దీనంతటిని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక పావుని పెనం పైన పెట్టేసి మనం వేసుకున్న బటర్ని ఈ పావుకి మొత్తం అంటేటట్లుగా ఇట్లా ఒకసారి అనేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పావుని వేయించుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత కర్రీతో ఈ పావుని సర్వ్ చేసుకొని తిన్నట్లయితే చాలా బాగుంటుంది. కర్రీలో కొంచెం ఉల్లిపాయలు నిమ్మరసాన్ని పిండుకున్నట్లయితే ఇంకా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.